నీట్ పేపర్ లీక్ అయి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైన పరిస్థితులలో, వారి భవిష్యత్తు అంధకారంలో ఉన్న పరిస్థితులలో మీరు భారతదేశ నడి వీధుల్లో యువత అంతా కూడా రోడ్డుపైకి వచ్చి నీట్ పేపర్ లీక్ అయిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నైతిక బాధ్యత అనేది ముఖ్యం. ఈ రోజు ప్రజాస్వామ్య భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ హక్కులను కాపాడాలని యువత అంతా రోడ్డుపైకి వచ్చిన సందర్భంలో విచక్షణ రహితంగా నిన్న ఢిల్లీ నడివీధుల్లో విద్యార్థులపైన పోలీసులు లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లతో ప్రయోగం చేసి మరి అనేక వేలాది మంది విద్యార్థులు గాయాల పాలై, కొంతమంది విద్యార్థులు ఈ రోజు కూడా వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్ తెలియకుండా పోయిన పరిస్థితి ఉంది. ఈ రోజు విద్యార్థుల హక్కులు కాపాడాలని మరోపక్క మన పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, వారితో పాటు అన్ని పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ప్రధానమంత్రి మోదీ ఇంటికి వద్దకు వెళ్లి నిరసన తెలపాలని ప్రయత్నం చేసినప్పుడు విచక్షణ రహితంగా పార్లమెంట్ సభ్యులపైన లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు భారతదేశంలో ఉన్న యువత, విద్యార్థి లోకమంతా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ ఉన్నారు.